అందరికీ ఉద్యమాభినందనలు. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ వికలాంగుల సమస్యల కోసం జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, మొన్న తమ్ముడు కాళ్ళ జంగయ్య గారు, గోపాలరావు గారు ఇద్దరు కూడా మమ్మల్ని కలిసినప్పుడు ఈ ఫైల్ మా చేతిలో పెట్టి, ఇన్ని సమస్యలు మాకున్నాయి, ఈ సమస్యల మీద ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంది, దీనిపైన అక్కడ ఒక చర్చ జరగబోతుంది, దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు, ఒకవైపున ఏడాది పాలనలో విజయోత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ మనం రౌండ్ టేబుల్ పెట్టుకొని ఇన్ని 11 డిమాండ్లు, ఒకటా రెండా 11 డిమాండ్లు మనవి ఇక్కడ పెట్టుకొని చర్చిస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే వాళ్ళ విజయం ఉందా అపజయం ఉందా అని చెప్పి దీన్ని బట్టి ఆలోచించవచ్చు. చాలా కాలం నుంచి వికలాంగుల సమస్యల పట్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ప్రతి సందర్భంలోనూ అరుణోదయ సంస్థ మీ వెంట ఉండి నడిచింది, నడుస్తుంది కూడా ఇక ముందు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, మా అన్నయ్య, మా పెద్దన్నయ్య వికలాంగుల సంఘంలో ఉన్నారు, ప్రభాకర్ అన్న, మా అన్నయ్యనే, మందకృష్ణన్న గారి ఇంటికి దగ్గరలోనే ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు. ఇవాళ మనకు ఎవరి జాలో దయనో అవసరం లేదు, ఎవరి దయతోటో జాలితోటో మనకు చేయాల్సినటువంటి అవసరం లేదు. మన హక్కు ఇది, మనకున్నటువంటి హక్కులను, రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి హక్కులను మనం అడుగుతున్నాం. దౌర్భాగ్యం ఏమిటి అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో చట్టబద్ధంగా వికలాంగులకు రావాల్సినటువంటి హక్కుల్ని మేము అడుగుతున్నాం అనేటువంటిదే బాధాకరం. వికలాంగులకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే, అసలు ఇది వాళ్ళ ఒక్క మాటలో ఇది చేయొచ్చు, ఉచిత ప్రయాణం అనేటువంటిది కూడా లేదు అంటే దీంట్లో కన్సెషన్ ఎందుకు? అసలు 50% కన్సెషన్ ఎందుకు? అసలు అవసరం ఏమిటి? వికలాంగులకు లేకపోతే ఇంకెవరికి ఇవ్వగలము? ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో బస్ ఎక్కితే ఆయనకు ఫ్రీ ఉంటుంది, అందులో ఆయనకు ఒక సీట్ ఉంటుంది. అందులో దేనికోసం అండి ఆ సీటు? దేనికోసం ఫ్రీ? వాళ్లకు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకు ఫ్రీ వికలాంగులకు కదా ఇవ్వాల్సింది. నడవలేని వాళ్ళు ఉంటారు, కండ్లు లేని వాళ్ళు ఉంటారు, పట్టుకొని ఎక్కలేనిటువంటి వాళ్ళు ఉంటారు, అందులో కూడా వృద్ధులు ఉంటారు. ఈ 11 డిమాండ్లు సరైనటువంటివి, చాలా న్యాయమైనటువంటివి అని చెప్పేసి అరుణోదయ సంస్థగా మేము కూడా భావిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ డిమాండ్స్ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి, స్పందించాల్సినటువంటి, వెంటనే స్పందించి వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ఏడాది పాలన విజయోత్సవాలలో ఇది ప్రకటించాలని చెప్పేసి మేము అరుణోదయగా కూడా మీ వెంట ఉండడానికి సిద్ధపడి ఇక్కడికి రావడం జరిగింది. ఈ 2 మాటలు చెప్పి మీ వెంట మేము ఉన్నామని తెలియజేయడానికి గతంలోనూ అనేక పాటలు కూడా మీకోసం మేము పాడి ఉన్నాము, అది కూడా ఒకటి ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాం. థ్యాంక్ యూ. దివ్యాంగులంటే, దివ్యాంగులలో మహిళలు ఉన్నారంటే ఇంకా చాలా చిన్న చూపు. ఎందుకంటే మనది పితృస్వామ్య సమాజం కనుక, మగ పెత్తనం ఉంటది గనక ఆ పెత్తనానికి వ్యతిరేకమే, మగవాళ్లకు వ్యతిరేకమని మనం మాట్లాడట్లేదు, ఆ పెత్తనానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడేటువంటి భాషకు వ్యతిరేకంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మేడం కూడా మాతో 1-2 సార్లు కూడా మనం మాట్లాడుకున్నాం ఇట్లాంటి విషయాలలో. నిజంగా బాధాకరం, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవడమే బాధాకరం. అసలు అవసరమా అని అనిపిస్తుంది కొన్ని విషయాలు.
అట్లాంటి మాట్లాడే వాళ్లకు సవాలుగా ఇక్కడ చాలా విషయాలు కూడా చర్చించబడ్డాయని నేను అనుకుంటున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని కోరుతూ, ఎందుకంటే 14, 15 తేదీల్లో అరుణోదయకు 50 ఏళ్లు, మేము పనిచేస్తున్నటువంటి మా మాతృ సంస్థకు 50 ఏళ్లు. ఈ 50 ఏళ్ల సందర్భంగా ఆ పనులలో ఆ ఒత్తిడిలో ఉన్నామో, అది కూడా మొన్న నేను చెప్పాను, తమ్ముడికి కూడా చెప్పినాను. తప్పనిసరిగా మీరంతా 14వ తేదీ 15వ తేదీన జరగబోయేటువంటి అరుణోదయ 50 ఏళ్ల సభలకు మీరంతా కూడా తరలి రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరు దివ్యాంగులు, ఎవరు సవ్యాంగులు, ఎవరు దృఢ చిత్తులు, ఎవరు దివ్యాంగులు, ఎవరు సవ్యాంగులు, ఎవరు దృఢ చిత్తులు, ఎవరెస్టు శిఖరాలు చీకటే జీవితం చిరుదీపమైతే అతరేడ నడక ఆమదేరా నడత, అతరేరకు ఆమదేరా పరుగు, ఎవరో వాళ్ళు ఎదురీత నడుగు, ఎదురీత నడుగు, ఎవరో వాళ్ళు ఎదురీత నడుగు, ఎదురీత నడుగు. కళ్ళు రెండు లేకున్నా మనసుతోటి చూసేవాళ్ళు, కళ్ళు రెండు లేకున్నా మనసుతోటి చూసేవాళ్ళు, కాళ్ళు రెండు లేకున్నా ఊహలతో నడిసేవాళ్ళు, కాళ్ళు రెండు లేకున్నా ఊహలతో నడిసేవాళ్ళు, చెయ్యిలు కూడా లేకున్నా అద్భుతాలు చేసేవాళ్ళు, చెయ్యిలు కూడా లేకున్నా అద్భుతాలు చేసేవాళ్ళు, ఆ గొంతు మూగబోయి ఉన్న సైగ భాష తెలిసినోళ్ళు, గొంతు మూగబోయి ఉన్న సైగ భాష తెలిసినోళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు వాళ్ళు, మనలాగే పుట్టినోళ్ళు, వివక్షయ్యి పెరిగినోళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు వాళ్ళు, మనలాగే పుట్టినోళ్ళు, వివక్షయ్యి. సృష్టికి ప్రతి సృష్టి వాళ్ళు మప్పు చాటు చంద్రులాళ్ళు, సృష్టికి ప్రతి సృష్టి వాళ్ళు మప్పు చాటు చంద్రులాళ్ళు, సూర్యులాళ్ళు చంద్రులాళ్ళు, ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు, కళ్ళు రెండు లేకున్నా మనసుతోటి చూసేవాళ్ళు, కాళ్ళు రెండు లేకున్నా ఊహలతో నడిచేవాళ్ళు, గొంతు విప్పి పాడుతారు తీయ తీయగా, గొంతు విప్పి పాడుతారు తీయ తీయగా, పురి విప్పి ఆడుతారు నెమలిలాగా, పురి విప్పి ఆడతారు నెమలిలాగా, కలంతోని రాస్తారు ముత్యాలుగా, కలంతోని రాస్తారు ముత్యాలుగా, ఆలోచన చేస్తారు శాస్త్రవేత్తగా, ఆలోచన చేస్తారు శాస్త్రవేత్తగా, తెలివిలోన తిట్ట వాళ్ళు అడవుంటే కొండలాళ్ళు, తెలివిలోన తిట్ట వాళ్ళు అడవుంటే కొండవాళ్ళు, విశ్వమాత మెచ్చినోళ్ళు సంగమ విసిరేసినోళ్ళు, విశ్వమాత మెచ్చినోళ్ళు సంగమ విసిరేసినోళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు, మన నేస్తాలు, ఎవరు వాళ్ళు, మన నేస్తాలు, ఎవరు వీళ్ళు, మన నేస్తాలు, ఎవరు వీళ్ళు, మన నేస్తాలు, కళ్ళు రెండు లేకున్నా మనసుతోటి చూసేవాళ్ళు, కాళ్ళు రెండు లేకున్నా ఊహలతో నడిచేవాళ్ళు.
జాలి దయా కాదు మాకు హక్కులంటారు, జాలి దయా కాదు మాకు హక్కు అంటారు, ఆ వైకల్యం నివారించే పాలనంటారు, వైకల్యమ నివారించే పాలనంటారు, ఆ లోకమంతా చూడాలని కలలు కంటారు, లోకమంతా చూడాలని కలలు కంటారు, ఆ లేలాగా జంతాలని ఆశపడతారు, వేడిలాగా గంటాలని ఆశపడతారు, పాపాలను భరిస్తారు, చీకట్లను త్యజిస్తారు, శోకాలను జయిస్తారు, చీకట్లను జయిస్తారు, ఆ కళ్ళు ఉండి చూడలేని కబోధులను జయిస్తారు, కళ్ళు ఉండి చూడలేని కబోరులను జయిస్తారు, ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు, మన నేస్తాలు, ఎవరు వాళ్ళు మన నేస్తాలు, ఎవరు వాళ్ళు మన నేస్తాలు, రెండు లేకున్నా మనసు తోటి చూసేవాళ్ళు, కాళ్ళు రెండు లేకున్నా ఊహలతో నడిచేవాళ్ళు, విద్య పంచి ఇస్తే చాలు ప్రాణమిస్తారు, విద్య పంచి ఇస్తే చాలు ప్రాణమిస్తారు, ఆ విద్య లేఖకుడకు ముందు యాచి గౌరవనీయులు నిన్ననే అంటే ఇటీవల కాలంలో ఉద్యమాలకు ఊపిరి పోసి ఎస్సీ వర్గీకరణ ద్వారా సమాజత్వం, సమానత్వం, సమాజ సంక్షేమే నా సంక్షేమని భావించి తన కోసం బతికితే స్వార్థం, 10 మంది కోసం బతికితే పరమార్థం మన సృష్టికి అంకితమై విజయం సాధించిన గౌరవనీయులు పెద్దలు శ్రీ మందకృష్ణ మాజీ గారికి మీ అందరి తరఫున కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, ఇది నేను ముందుగా అనుకున్న వికలాంగుల సమస్యల గురించి మాట్లాడుకుందామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన చూస్తే మందకృష్ణ మాజీ గారి విజయాభినందన సభగా మార్చుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైకల్యం, నేను చిన్నప్పుడు అందరిలాగా పుట్టాను, మామూలుగా 2 కాళ్ళతో పుట్టా, కానీ మధ్యలో లారీ యాక్సిడెంట్ నాకు కాల్పోవడం జరిగింది 1972లో నా 14 ఏళ్ల వయసులో. ఆ తర్వాత నుంచి నేను సమాజంలో చీత్కారాలు, అవమానాలు ఏమైనా ఎదుర్కొన్నా కూడా వైకల్యం శాపం కాదు, పాపం కాదు. నేను పాశ్చాత్య దేశాల్లో పర్యటించినప్పుడు కూడా అక్కడ వికలాంగత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కనబడితే చేయుతనేసి ముందు తీసుకుపోయి సమాజంలో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ దురదృష్టకరం మన భారతదేశంలో ఈ కర్మభూమిలో అయ్యో కుంటోడు, అయ్యో గుడ్డోడు, వీడి పోయిన పాపం చేసి అందుకే వీడి కాలు పోయింది, వీడికి కన్ను పోయింది అని చెప్పి దౌర్భాగ్యమైన వ్యవస్థలో మనం బతున్నాం. ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్లు ఇస్తాం, మీరు బతకండి, మీరు అయితే నేను అడిగేది ఒకటి ఏమిటంటే, మందకృష్ణ మాది గారు కూడా బాగా నేను గుర్తు చేస్తున్నాను ఏంటంటే, మేము రోహింగ్యాలం కాదు, కాందిశిపులం కాదు, చెక్మా శరణార్థులు కాదు, ఈ సమాజంలో ఈ దేశంలో భాగస్వామ్యం, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి సభ్య సమాజానికి ప్రభుత్వానికి నేను సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మందకృష్ణ మాజీ గారు ఏ కార్యక్రమం చేపట్టినా, మీ అందరి సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా ఒక వికలాంగుడిగా నేను నా వంతు పాత్ర పోషించి నేను మద్దతుగా నిలుస్తాను తెలియజేసుకుంటూ, మరి గౌరవనీయులైన మందకృష్ణ మాజీ గారికి విచ్చేసిన నా వికలాంగ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వేరే మా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఉంది కాబట్టి నేను అక్కడ 12 గంటల కన్నా 2 చెప్పారు నాకు, దయచేసి అన్యదా భావించవద్దు, నేను పెద్దల అనుమతితోనే తీసుకొని వెళ్తాను. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నా వంతుగా నేను మనిషిగా ఒక పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తాను మీతో పాటు అని చెప్పి, మందకృష్ణ గారి నాయకత్వాన్ని వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను 3 సూచనలు చేస్తూ ఉన్నాను. ఒకటి, వికలాంగులందరికీ ఏ అర్హత కలిగి ఉంటుందో వాళ్లకు ఆ అర్హత కలిగినటువంటి జాబ్ ప్రయత్నాలు కంపల్సరీ కార్పొరేషన్ ద్వారానో, డైరెక్టరేట్ ద్వారానో, కమిషనరేట్ ద్వారానో జరగాలి. చివరి మెట్టుగా పెన్షన్స్ ఇవ్వాలి. ఈ పెన్షన్స్ ఎలా ఉండాలంటే ప్రతిసారి కొట్లాడకుండా, ప్రతిసారి కాలానుగుణంగా పెన్షన్లు కూడా ఆటోమేటిక్గా పెరిగేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఒక 4th క్లాస్ ఎంప్లాయీస్ బేసిక్ పే ఎంత ఉంటుందో ఒక వికలాంగుని పెన్షన్ కూడా అంతే ఉండాలి. అతను ఏ ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితులలోనే ఆ పెన్షన్ తీసుకొని జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మరి అటువంటి ప్రపోజల్స్ పెట్టుకున్నట్లుంటే ఎప్పటికీ కూడా మనకి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పదే మనం పోరాడవలసిన తరుణం రాకుండా మరి అన్ని తరాల వారికి కూడా అది వర్తిస్తూ ఉంది. ఆటోమేటిక్గా పిఆర్సీలతో పాటు ఆ పెన్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఒకటి. రెండవది ఏంటంటే, మరి
ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏ బస్సులు ప్రవేశపెట్టినా కూడా మనకు ఆటోమేటిక్ గా ఒకటే కార్డు మీద ఒకే రకమైన మరి ట్రావెలింగ్ ఫెసిలిటీ కల్పించాలి. ఇది మెట్రో, ఇది ఆర్డినరీ, ఇది అది ఇది అనకుండా డిఫరెన్షియేట్ లేకుండా చేయాలి. మరి ఈ మూడే సూచనలు ఉన్నాయి. ఈ మూడు సూచనల పట్ల మీ అభిప్రాయాలు ఏకీభవిస్తే మరి దీనికి కృషి చేద్దాం. మరి మందకృష్ణ గారికి మనం ఎప్పుడు కూడా పొలిటికల్ రిజర్వేషన్ తెస్తానని మొన్న వికలాంగుల చైర్మన్ గారు అన్నారు. పొలిటికల్ రిజర్వేషన్ ఇప్పిస్తామన్నారు. ఆ పొలిటికల్ రిజర్వేషన్ లో మరి ఇటువంటి చైర్మన్ స్థానంలో మందకృష్ణ లాంటి వికలాంగుల శ్రేయోభిలాషి ఎందుకు చైర్మన్ గా చేయకూడదు, ఇటువంటి వారిని ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. వికలాంగుడు అంటే ఏమిటో, ఆ వికలాంగత్వం ఏమిటో, ఆ విలువ తెలియని వాళ్ళు, ఆ కష్టం తెలియని వాళ్ళే ఆ చైర్మన్ పదవులలో వస్తే వాళ్ళ సౌకర్యాల కొరకు తప్ప వికలాంగుల సౌకర్యాలు చూసే పరిస్థితులు లేవని కూడా చెప్పి కూడా మనవి చేస్తూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని నా అభిప్రాయాలను తెలపగలిగినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఆత్మీయ అన్న, తండ్రి సమానులు, ఆత్మీయ నేస్తం అందరికీ నేనున్నానని భరోసానిస్తూ వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నటువంటి మందా కృష్ణన్న గారికి ఈ వేదిక నుండి వారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే పెన్షన్ల విషయంలో ప్రతి సంఘం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ డిమాండ్ను అన్ని సంఘాలకు పిలుపునిస్తూ ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విహెచ్పిఎస్ రాష్ట్ర జాతీయ కార్యవర్గానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి తరఫున మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత వికలాంగుల సంఘాలు ఒక్కటిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే ప్రభుత్వం యొక్క లోపం ఉందని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాను. గతంలో మన 200 రూపాయల పెన్షన్ను 1500 రూపాయలు పెంచాలని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు వికలాంగుల జాతి తరఫున ఉద్యమం చేసి 500 రూపాయలు సాధించిన ఘనత విహెచ్పిఎస్ కే ఉందని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాను. మరి అదే స్ఫూర్తితో వికలాంగుల తరఫున ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించే గొంతు మమ్మల్ని వెంటాడుతుంది. వికలాంగుల సమాజాన్ని మేము సంక్షేమం పట్ల ఆలోచింపచేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. వాళ్ళు ఎన్నికలలో వస్తున్నారంటే ముందుగానే వికలాంగుల జాతి పక్షాన, వికలాంగుల సమాజం పక్షాన మేము ఇంత పెన్షన్ ఇస్తాం, అంత పెన్షన్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 500 రూపాయలు 1500 చేసింది. మళ్ళీ 1500 రూపాయలను 3000 చేసి రాష్ట్ర ఎన్నికలలో జాతీయ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో మరి ఏ సంఘం కూడా అడగకముందే 4016 రూపాయలు ఇచ్చి వికలాంగుల సమాజాన్ని ఆదుకుంటుంది. మరి సామాజికంగా ఆర్థికంగా వివక్షకు గురవుతున్న నా వికలాంగుల జాతి పట్ల ఆలోచించని చేసే వ్యక్తి మన మందకృష్ణ మాదిగ గారు. మరి తను చేస్తున్న ఏ ఉద్యమమే అయినా తను స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం, జాతి కోసం, అణగారుతున్న వర్గాల కోసం, ఆ వర్గానికై నేనున్నానంటూ పరితపిస్తున్న వ్యక్తి. మరి వారి ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి, ఆ బాధ్యత మనపై ఉన్నదని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ముఖ్య సమావేశం వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్ ఇవ్వకపోవడం, మరి 6 గ్యారెంటీలతో అబద్ధ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వికలాంగుల జాతిని మోసం చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. మరి
వికలాంగుల కోసం 4,000 పెన్షన్ను 6,000 చేస్తామన్నారు. వృద్ధులు, వితంతులు మరియు మహిళలకు 2,000 పెన్షన్ను 4,000 చేస్తామన్నారు. మా అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులలో స్థానిక రిజర్వేషన్లు పాటిస్తామన్నారు. 2016 చట్టాన్ని సమగ్రంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పిస్తామన్నారు. వికలాంగులకు ప్రత్యేక నోటిఫికేషన్లు కూడా భర్తీ చేస్తామన్నారు. మరి సంవత్సర కాలం గడుస్తుంది. దివ్యాంగులకు బస్సులలో రాయితీ ఇస్తామన్నారు. ఉచిత ప్రయాణం అన్నారు. మహిళలతో పాటు సమానంగా ఉచితంగా ప్రయాణం చేస్తామన్నారు. మరి ఎక్కడికి పోయింది మీ హామీలు? మేము ఓటేయలేదా? మేము ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించలేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నాం. మా జాతిని వివక్ష చూపితే రాబోయే ఎన్నికలలో మా ఓటు బలం ఏంటిదో మేము చూపవలసిన బాధ్యత మాపై ఉన్నది. మీకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత కూడా మాపై ఉన్నదని ఈ వేదిక నుండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మేలుకోండి, ఇకనైనా మేలుకోండి. మీరు ఇస్తున్న హామీలలో మా ముఖ్యంగా అణగారి వర్గానికి గురి అవుతున్న, ఈ సమాజంలో వివక్షకు గురి అవుతున్న నా వికలాంగుల సమాజం పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇస్తామన్న హామీలలో వికలాంగుల పెన్షన్ వెంటనే పెంచి ఇవ్వాలి. ఉద్యోగ రిజర్వేషన్ అన్నారు. ఉద్యోగ రిజర్వేషన్లలో తప్పకుండా 4% ఇంప్లిమెంటేషన్ చేసి ఉద్యోగం, ఉపాధితో పాటు వారి లోన్ల విషయంలో కూడా 5% రిజర్వేషన్ కల్పించాలని 2016 చట్టం చెప్తున్నా కూడా ఆ చట్టాన్ని తుంగలో చేసే పని చేస్తున్నారు. మరి అలాంటి సమాజంలో బతుకుతున్నామా? మనకు మా శాఖ మాకు ప్రత్యేకంగా కావాలని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా జీవో 34ను ఇవ్వడం జరిగింది. మరి జీవో 34 ప్రకారంగా ఒక హైదరాబాద్లో మాత్రమే వికలాంగుల సంక్షేమ శాఖను వేరుగా కొనసాగిస్తున్నారు. మరి మిగతా జిల్లాలలో మాత్రం మహిళలతో పాటు వికలాంగుల శాఖను అలాగనే కొనసాగిస్తున్నారు. మా దరఖాస్తు తీసుకోవడానికి కూడా వారికి సమయం లేదు. మా మాట, మా సమస్య వినడానికి కూడా జిల్లాలో ఉన్న అధికారులకు కూడా మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. మరి ఈ జీవోలు ఎందుకోసం చేయడం జరిగింది? కాగితాల రూపంలో వచ్చిన జీవోలను ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? మరి మా జాతికి ఎప్పుడు న్యాయం చేకూరుస్తారని ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అలాగే ముఖ్యంగా నా దివ్యాంగ సోదరులు శారీరకంగా ఇబ్బంది పడుతూ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఉన్నా కూడా అర్హత నోచుకోకుండా, అంటే ఇక్కడ అర్హత అంటే శారీరకంగా ఉన్న వికలాంగుల రోస్టర్ పాయింట్ 56 ఉంది. మరి ఆ 56 రోస్టర్ పాయింట్ 10 లోపు కుదిరిస్తే ఈ చిన్న చిన్న జిల్లాలుగా ఉన్న జిల్లాలలో నా దివ్యాంగ సోదరులు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఆ నోటిఫికేషన్ కు ఎలిజిబుల్ అయ్యి వారు కాంపిటీషన్ ఎగ్జామ్లలో పాస్ అయ్యి ఉద్యోగం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఈ రోస్టర్ పాయింట్ 56 నుండి 10 లోపు కుదించాలని ఈ వేదిక నుండి అన్ని సంఘాల తరఫున నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కండరక్షీణత కలిగిన వ్యక్తులు, వెన్నుపూసతో కలిగిన వ్యక్తులు, వారికి ఎస్కార్డు లేకపోతే, సంరక్షకుడు లేకపోతే వాళ్ళు బతికున్న చచ్చిన శవంతో సమానంగా బతుకుతున్నారు. తల్లిదండ్రులు లేకపోతే, వారిని కన్నా తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు బతికున్నా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా పట్టించుకోరు. మరి అలాంటి వారికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపాలి, ప్రత్యేకంగా దృష్టి సాగించాలి. వికలాంగుడు కాలు లేకపోతే చంక కర్రలు పెట్టుకొని నడుస్తాడు, కళ్ళు లేకపోతే వాళ్ళకు ఒక స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్తో నడుస్తుంటారు. మాట రాకపోతే సైన్ లాంగ్వేజ్తో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు. మరి మాట వచ్చి కండర క్షీణతతో బానిసంగా ఇబ్బంది పడుతూ వారికి ఎక్కడ కూడా స్పర్శ ఉండదు, ముట్టుకున్నా కూడా చీమ కుట్టినా కూడా స్పర్శ ఉండదు. మరి అలాంటి వారి దృష్టిని ప్రత్యేకంగా చొరవ చూపి వికలాంగులకు 6,000 ఇస్తున్న పెన్షన్తో పాటు
ఎక్కువ అంటే 15,000 రూపాయలు వారికి ఎక్కువ ఇవ్వాలని ఈ వేదిక నుండి అన్ని సంఘాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక దృష్టి సాగించాలని, వారికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ వేదిక నుండి మేము కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ రిజర్వేషన్లలో అసెంబ్లీలలో కానీ పార్లమెంట్లో కానీ మన వికలాంగుల జాతి పక్షాన వికలాంగుల సమాజం పట్ల మాట్లాడే ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరు కూడా లేరు. మరి ఆ స్థానిక రిజర్వేషన్లలో మాకు కూడా 5% రిజర్వేషన్ కల్పిస్తే మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం, మేము కూడా ఎంపీలు అవుతాం, మేము కూడా సర్పంచులు అవుతాం, జడ్పీసీలు అవుతాం. మాకంటూ అర్హత కల్పిస్తే మేము కూడా ఈ పార్లమెంట్ లో కానీ చట్టసభలో కానీ మాకు రావాల్సిన నిందితుల పైన మాట్లాడే అర్హత ఉంటది. కాబట్టి ఈ రాజకీయ రిజర్వేషన్ అనేది తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ అవకాశం ఇచ్చిన విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాళ జంగయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ ముందుగా ఈ యొక్క సమావేశంలో అందరు కలుసుకోవడం చాలా సంతోషం. దీనికి బాధ్యత తీసుకున్నటువంటి ప్రపంచానికే వికలాంగుల ఐక్యతను చూపించినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఎందుకంటే ప్రపంచంలో వికలాంగులు ఒక తాటి మీద ఉంటారు అని నిజాం కాలేజ్ మట్టి చూపించినటువంటి చరిత్రను ఈ ప్రపంచం భూకంపము ఇంకేదో వచ్చి నాశనం కానంత వరకు ఇది చరిత్ర రికార్డు. దీన్ని ఎవరు తూర్పలేరు. ఏ ప్రభుత్వం, ఏ ఆర్థిక, ఏ యొక్క పదవులు కూడా వాటిని మార్చలేరు. ఆ ఘనత మనందరి గుండె చప్పుడు అన్న మందకృష్ణన్నకు మాత్రమే సాధ్యమైందని మరొకసారి గుర్తు చేసుకుంటూ, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నాకు కూడా తెలుసు, నేను ఒక బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధిగానే కాదు, మా అన్న మందకృష్ణన్న ఎప్పుడు అన్న శబ్దం వినిపించినా, అన్న ఎక్కడ దర్దాపులకు వచ్చినా ఎందుకో అక్కడ ప్రకృతి అట్లా స్పృశించి అన్నొస్తుండ ఒక ఆనందాన్ని నింపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. సరే, విషయానికి వెళ్తే ఈరోజు పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు సాధించిర్రు, ఎవరిచ్చిర్రు? కృష్ణన్ననే సాధించిండు. ఎవరిచ్చిర్రు? చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. మరి నిజంగానే తెలంగాణలో ఒక్కసారి అందరు గమనించాలి మిత్రులారా. ముందుగా మర్చిపోయా, అన్యదగా భావించొద్దు. ప్రతి ఒక్క సమస్యను ఈ యొక్క ప్రపంచానికి వెలుగు దీపంగా వెలిగించే మా పత్రికా విలేకరులందరికీ కూడా మా వికలాంగుల అందరి తరపున ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యొక్క విషయాలను మీరు ఖచ్చితంగా ముఖ్యమైన విషయాలను మీరు వెలుగులోకి తీసుకురావాలి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకో మా పత్రికా మిత్రులు బహుశా మా వికలాంగుల సమస్యలను కొంచెం ఎందుకో పెద్ద భూతద్దం లెక్క మా సమస్యలు కనిపిస్తలేనట్టున్నాయి, చీమల లెక్క కనిపిస్తున్నట్టున్నాయి. బహుశా మా విలేక మిత్రులు, ఎందుకంటే మా బాధలు తెలిసిన వాళ్ళు మీరు కాబట్టి ఇప్పటి నుంచి మా సమస్యల్ని కొంత ముఖ్యమైన సమస్యలైనా మీరు వెలుగులోకి తీసుకెళ్ళాలి. ఈ రోజు భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి ఒక ప్రత్యేకమైన మోసం తెలంగాణలో జరిగింది. ఎట్లా జరిగింది అని అంటే, వికలాంగుల పండుగ మనం ఒక సంవత్సరం జరుపుకోలే, నాకు తెలివి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి. కానీ కొందరికి పండుగ అయ్యింది ఆ రోజు. ఎప్పుడు? 2023 డిసెంబర్ 3 ఎలక్షన్స్ కౌంటింగ్. ఆ రోజు మనం వికలాంగుల దినోత్సవం చేసుకోలే. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఇన్ని రోజులలో నిజమైన జ్ఞానమైనటువంటి స్పీచ్ ఇచ్చిన రోజు కూడా అదొక్కటే రోజు. కానీ ఈ రోజు వికలాంగులకు మరి ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదని నేను అనుకుంటున్నా. రవీంద్ర భారతికి రాలే, మనకు శుభాకాంక్షలు తెలుపలే. అట్నే మనకు 6,000 పింఛన్ ఇస్తున్న అతని వ్యక్తి ఈ రోజు ఇవ్వలేదు అని అంటే మన ఐక్యత లోపించిందని ఆయన ఎక్కడో గుర్తించిందో, లేకపోతే ఆయన యొక్క చెంచలు మళ్ళీ ఏమన్నా సమాచారం అన్యతగా భావించకూడదు. ఎందుకంటే నేను 10 ఏళ్ళ ఉద్యోగస్తుని, నాకు ఏ బాధ లేదు. కానీ ఆ పెన్షన్ ఎంత ముఖ్యమైందో కరోనా తెలియజేస్తుంది.
కరోనాలో ఒక్క వికలాంగుడు ఆత్మహత్య చేసుకోలేదంటే కారణం కేవలం ఆ పెన్షన్ ఎవరు అని అంటే మంద కృష్ణన్ అని మాత్రం ఖచ్చితంగా మనందరం గుండె మీద చేసుకొని చెప్పాల్సినటువంటి సందర్భం. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏం సాధించింది అంటే ప్రతి ఒక్కటి సాధించింది. మా బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపునైనా ఫస్ట్ మా ఎంప్లాయీస్ తరపున మీ ముందు ఒక 2-3 విషయాలు చెప్పిన తర్వాత నేను కూడా సమయం తీసుకోను. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సకల వికలాంగులకు అదనంగా 4 క్యాజువల్ యూస్ ఇస్తుందన్న సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఎక్కువైంది. అది మనం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా తెలియజేస్తున్నా అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇది అందులకు సంబంధించింది కాదు, మరొకరికి సంబంధించింది కాదు, అందరు వికలాంగులకు సంబంధించింది. దీనిపైన మనం కొంత దృష్టి పెట్టేందుకు మీరు కూడా కొంత చేయూతనిస్తే ఈ యొక్క సమస్య చాలా చిన్నది, ఆర్థికతో ముడిపడి లేనటువంటిది, అందరి వికలాంగులకు న్యాయం జరుగుతుంది. అట్లాగే 2, మన వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007లోనే చెప్పినటువంటిది ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఎడ్యుకేషన్ లీవ్ SC STలతో ఇవ్వాలని. ఈ డిమాండ్ నిజానికి 2007లోనే VHPS టాప్ 10లోనే పెట్టినట్టుగా నాకు గుర్తున్నాయి. అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే. ఒకవేళ అటు ఇటుగా చెప్పిన అన్న గోపాలన్న రాంబాబు అన్న అన్యతగా భావించొద్దు. సో మొత్తానికి ఆ సమస్యను కూడా మీరు అప్పట్లోనే గుర్తించారు. ఆ యొక్క సమస్యను కూడా మనం ఖచ్చితంగా మీరు ఈ యొక్క విషయానికి కూడా మీరు సపోర్ట్ చేయాలి. దీనివల్ల కూడా ప్రతి ఒక్క వికలాంగులకు న్యాయం జరుగుతుంది. అట్లాగే మరొక సమస్య ఏమంటే మెటర్నిటీ లీవ్ నిజానికి మహిళలకు 6 నెలలు ఇస్తారన్న. మరి వికలాంగులకైతే అందులకైతే బదులులకైతే ఇంకో 6 నెలలు పెంచడం వల్ల గవర్నమెంట్ పెద్ద నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళే మహిళలుగా ఒకరిపైన డిపెండ్ అవుతారు. వాళ్ళు డెలివరీస్ అయిన టైంలో వాళ్ళకు ఒక సపోర్ట్ కావాలి, మళ్ళీ వాళ్ళకి అన్నటువంటి బేబీకి వీళ్ళ సపోర్ట్ కావాలి. కాబట్టి ఆ యొక్క లీవ్స్ ని కూడా మనం దీన్ని కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకోవాలని గుర్తించాలని మన వికలాంగుల హక్కుల పోరాట సమితి వాళ్ళని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన VHPS కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క పాత జ్ఞాపకం గుర్తు చేసుకుంటా. అప్పట్లో స్వాతంత్రం రాకముందు భారతదేశానికి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, స్వాతంత్రం వచ్చే ముందు గాంధీజీ, స్వతంత్రం వచ్చినాక అందరికీ స్వాతంత్రం హక్కులను కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అట్లాగే జ్యోతిరావు పూలే, ఎట్లయితే ఉంటారో ఈ రోజు ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది నవ అంబేద్కర నవయుగ వైతాళికుడా, ఆరిపోయిన దీపాలమని వాడిపోయిన పుష్పాలమని ప్రపంచం అనుకుంటుంది, వాటిలో మేము కూడా జ్ఞాన నేత్రాలమే అని గుర్తించిన నవ అంబేద్కర నవయుగ వైతాళికుడా అని నేను మా కృష్ణను ఎప్పుడు నేను ఆ దృష్టితో చూస్తా. కాబట్టి మరొక్కసారి అన్నకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వికలాంగుల ఐక్యత లోపించిందని బయటి వాళ్ళకి తెలియకుండా ఈ రోజుకి అనేక సంఘాలు అందులను కేవలం సంఖ్యాబలం కోసం పెట్టుకున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి మాత్రం అందులను బాధితులను అలాగే శారీరక వికలాంగులను ఒకటే దృష్టితో చూస్తున్నటువంటి ఏకైక సంఘం వికలాంగుల హక్కుల పోరాట సమితి అని కూడా గుర్తు చేస్తూ జై వికలాంగ్. ఒకటే విషయం మాట్లాడతాను, ఎక్కువ సమయం తీసుకో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక కన్ను ఉన్న వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వట్లేదు. ఇంత ముందుకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు ఆ పెన్షన్ అనేది వచ్చింది. దాని తర్వాత ఒక కన్ను ఉన్న వారికి 40% తోటి పెన్షన్ ఇవ్వబడదు. మినిమం పెన్షన్ రావాలంటే సదరన్ సర్టిఫికెట్ లో 60% పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ని తీసేసి అందరితో పాటు ఒక కన్ను ఉన్న వారికి కూడా 50% అట్లీస్ట్ 50% వేసి పెన్షన్ ఇప్పించే విధంగా ఈ అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేయవలసిందిగా కృష్ణన్నని మరియు ఈ సమావేశంలో ఉన్న వ్యక్తులందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్. నాయకులకి, నా తోటి వికలాంగులకి, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన ఆరోగ్యశ్రీ ప్రదాత VHPS వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రదాత మన్న కృష్ణన్న నాయకత్వంలో మనం అందరం చేస్తున్న ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మనం 4,000 పెన్షన్ 6,000 పెన్షన్ సాధించుకునే వివిధ రోస్టర్ పద్ధతిలో జరిగే నష్టపోతున్నాం. కాబట్టి వివిధ హక్కులు మనం సాధించుకునే దిశగా మరి అన్నలు వివిధ సూచనలు చేశారు. ఆ విధంగా మనం ముందుకు పోతూ అన్న నాయకత్వంలో చేస్తూ
కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ముందుకు పోతూ మనం సాధించుకునే హక్కు మనకుంది కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన అన్నగారు కృష్ణన్న గారికి మరియు వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులకి, జిల్లా నాయకత్వానికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకోసం ఏర్పాటు చేశామో కూడా అందరికీ తెలుసు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి మెడలు వంచి మనం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోనికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మొన్నటికి మొన్న వికలాంగుల శాఖలో జరిగింది మీ అందరికీ కూడా తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని మనమందరము ఈరోజు ఏ రకంగా మనము ఏమి చేస్తే మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామో మనం అందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు పెన్షన్ కోసం ఎంతో మంది బాధపడుతూ పెన్షన్ కోసం ఎంతో మంది పెన్షన్ వస్తుంది అని చెప్పి పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇచ్చిండ్రు. మీ అందరికీ తెలుసా? పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇచ్చిండ్రు. అట్లా మనకి 2 నెలల పెన్షన్ కూడా ముంచేసిండు. కాబట్టి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేడు. ఎక్కి కూడా 12 నెలలు అవుతుంది. 12 నెలల పెన్షన్ బకాయి కట్టి వెంటనే ఇయ్యకపోతే ఖచ్చితంగా మనం ఈ సీఎం గారిని ఏమి చేయాలనో అన్న చెప్పినాక దాన్ని బట్టి మనం మాట్లాడదాము. ఇప్పటికి 6 డిమాండ్స్ చెప్పాడు. 6 డిమాండ్స్లలో ఎన్ని సాధించాడు, ఎన్ని అమలు చేశాడో మనందరికీ తెలుసు. ఇంద్రమ్మ గృహాలు అన్నాడు. చాలా మట్టికి మన తోటి వికలాంగులలో ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తానని హామీ చేసి ఇప్పుడు దాకా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన దాఖితాలు లేవు. బ్లాక్ లాక్ పోస్టులు అన్నాడు. బ్లాక్ లాక్ పోస్టులు కూడా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖితాలు లేవు. ఇప్పుడు ఇక్కడ సదరం సర్టిఫికేట్లలో కూడా అవకతవకలు జరుగుతుంది. ఏదైతే అర్హులైన వికలాంగుడికి సదరం సర్టిఫికేట్ ఉండదు, అనర్హుడికి పర్సంటేజ్ తో సహా సదరం సర్టిఫికేట్ వస్తుందంటే ఇది ఎక్కడ లోపం జరుగుతుందో ఇది అందరూ కూడా గమనించాలి. అంటే అర్హులైన వికలాంగుడు అన్యాయంగా బలి అయిపోతున్నాడు, అనర్హుడు లాభి పొందుతున్నాడు. దీన్ని కూడా మనమందరం కూడా అరికట్టాలి. అంత్యోదయ కార్డులు నిరుపేదలైన వికలాంగులకి అంత్యోదయ కార్డు ఇస్తానని ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిన వికలాంగుడు ఆ పూటకి లేనివాడు అడుక్కొని తింటున్నాడు. కానీ అంత్యోదయ కార్డు ఇయ్యకపోవడం ఇది ఎంత కరెక్ట్ అంటే ఎన్నో గవర్నమెంట్ లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. అంటే అవిటికి మాత్రం డబ్బులు ఉంటాయి. కానీ ఒక అంత్యోదయ కార్డు 35 కిలోల బియ్యం ఇయ్యనికి ఈ గవర్నమెంట్ ఎందుకు వెనకబోతుంది? ఒకటి గమనించుకోవాలి. అయితే మనం అందరం కలిసి సీఎం గారికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అంటే మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఎందుకు అంటే ఈ సంఘాలకు కూడా చెప్తున్నాను, మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి సీఎం గారిని రోడ్డెక్కే పరిస్థితి తీసుకురాకపోతే VHPS అంటే ఏందో తెలియాలి. ఇప్పుడు 11 నెలలు అయినా కానీ మనకి పెన్షన్ ఇయ్యలేడు. ఆ 11 నెలల పెన్షన్ ఖచ్చితంగా ఎన్ని రోజులు 11 నెలలు అంటే 24,000 పెన్షన్ మన ఒక్క మనిషి మీద 24,000 పెన్షన్ ఉంది అంటే కోట్ల పెన్షన్ ఆపేసిండు. కాబట్టి ఆ కోట్ల పెన్షన్ ఖచ్చితంగా మనము మెడలు వంచి తీసుకునే రోజులు దగ్గరనే వస్తున్నాయి. సీఎం గారు మేము చెప్పేది ఒకటే, మమ్మల్ని ఏ రోజైతే రోడ్డెక్కిచ్చావో తమ్ముడు నీకు కూడా అదే పరిస్థితి రోడ్డెక్కిచ్చి ఓట్ల కోసము
నువ్వు మళ్ళీ మా దగ్గరికి రాకపోక ఉండదు, ఖచ్చితంగా మళ్ళీ మా దగ్గరికి వస్తావు. మాది ఏందో, మేము సత్తా ఏందో వికలాంగుల హక్కుల పోరాట సమితి మీకు బుద్ధి చెప్తుంది. ఒకటి, హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారం అన్నాము. హక్కులు సంపాదించుకున్నాం, ఆత్మగౌరవం సంపాదించుకున్నాం, రాజ్యాధికారం సంపాదించుకోలేదు. ఎందుకు అంటే ఈ రోజు నిజంగా గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా వికలాంగులకి రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే మన వాళ్ళే సీఎం గాని, మన వాళ్ళే ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా ఉంటే మన బాధలేందో మనమే చెప్పుకొని మన కష్టాలేందో మనకి తెలుస్తాయి, ఇతరులకు తెలియదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, నార్మల్ పర్సన్ కంటే వికలాంగుడే ఒక దమ్ము ధైర్యం ఉన్నవాడు. ఈ రోజు బయటకు వచ్చిండు అంటే కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, కళ్ళు కనిపించకపోయినా, చెవులు వినిపించకపోయినా ఈ రోజు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తుందంటే అంటే నార్మల్ పర్సన్ కంటే బెటరే కదా. మనకి ఎవ్వరు కూడా స్వచ్ఛంగా వచ్చి మనం సేవ చేస్తున్నాము. ప్రతి జిల్లాలో నుంచి కూడా స్వచ్ఛంగా వస్తున్నారు. ఎవరికి మనం 10 రూపాయలు ఇస్తలేం. అదే రాజకీయ నాయకుడు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి 300 రూపాయలు కైకిలు ఇచ్చి జనాలను పిలుచుకుంటాడు. అదే మన కృష్ణన్నకి ఒక్క పిలుపునిస్తే కాకుల్లాగా లక్షలాది మంది కదిలొస్తున్నారు అంటే అందులో స్వార్థం లేదు. కాబట్టి ఈ రోజు అందరూ కూడా కదిలొస్తున్నారు. అంటే ఒక మనిషి నమ్మకంతో ఒక మనిషి వస్తే ఆడు మనవాడు. ఒక డబ్బులిచ్చి ఎప్పుడైతే ఒక మనిషిని పిలుచుకుంటాడో ఆడు మనవాడు కాదు. ఏ రోజైనా ఇంకొక రూపాయి ఎక్కువిస్తే వాడి దగ్గర పోతాడు గాని మన దగ్గరికి రాడు. అందుకే మన కృష్ణన్న సత్తా ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా మనము విహెచ్పిఎస్ నుంచి సీఎం గారికి చెప్తున్నాము, త్వరలో నువ్వు 15 తారీఖు దాకా పెన్షన్ విషయం గాని, ఇతర డిమాండ్లు గాని నువ్వు చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు మాకు సవాల్ విసిరి రోడ్డెక్కి మాకు సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. మేమందరము అఖిలపక్ష నాయకులకి మరి అన్ని సంఘాలకి కూడా మేము ఒకటే కోరుకునేది ఏంటంటే మనం అందరం ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా సీఎం గారిని పిలిపించి మెడలు వంచి మన అన్ని ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవన్నీ పూర్తి చేసుకున్నాకనే మనం వదిలిపెట్టాలని నేను కోరుతున్నాను. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు ఈ రోజు. 6 గ్యారంటీలలో భాగంగా 100 రోజులలో ఇస్తున్నటువంటి చేయూత పెన్షన్లు మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము గుర్తు చేస్తా ఉన్నాం. 100 రోజులలో ఇస్తున్నటువంటి చేయూత పెన్షన్లు 6 గ్యారంటీలలో 360 రోజులైనా కూడా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భవిష్యత్తులో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు అందరూ కూడా మరోసారి సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మందకృష్ణ అన్నగారికి చాలా ధన్యవాదాలండి. దేశంలో ఒక ఉద్యమం తీసుకొచ్చి 40 సంవత్సరాల పాటు దానికోసం పోరాడి ఈ రోజున ఒక ఫలితం సాధించారు. అన్నగారు, మీకు మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చట్టసభల్లో దివ్యాంగులు అసలు రానివ్వట్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అందరి తరఫున నేను కోరేది ఏంటంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అవమానిస్తుంటే మాట్లాడటానికి దివ్యాంగుల తరఫున చట్టసభల్లో నేను కొన్ని వందల మందిని ఫోన్ చేసినప్పుడు బయట ఖండించారు. కానీ ఒక అంశం మీద పార్లమెంట్ లో చర్చకు తీసుకొచ్చే శక్తి, ఆ రకమైన దివ్యాంగుల పట్ల ఆర్ద్రత చాలా తక్కువైపోయిందండి. సో దివ్యాంగుల తరఫున మన రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా ఒకళ్ళు పార్లమెంట్ లోకి వెళ్లే విధంగా మనం ఉద్యమం చేయాలి, ప్రయత్నం చేయాలి. మనందరం మన తరఫున ఉండాలి. సార్ మందకృష్ణ గారు, మీ సపోర్ట్ ఈ విషయంలో అందరికీ దివ్యాంగులకు కావాలి. రెండో అంశం, అందరికి ఐక్య వేదికలు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. కానీ దివ్యాంగుల అంశంలో మనం హైదరాబాద్ దాకా రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మన తరపున ఒక వాణి వినిపించాలంటే ఎంత కష్టమో మనకు అందరికి అర్థమైంది. ఇక్కడ మనం అడుగుతున్నాం, బస్సుల్లో దివ్యాంగులకి ఫ్రీ
ఇవ్వండి, ఫ్రీ ట్రావెల్ ఇవ్వండి, రకరకాలుగా అడుగుతున్నాము. ఇవన్నీ హక్కులు బాధ్యతలు అన్ని పక్కన పెడితే ఇవి ప్రభుత్వం యొక్క కనీస ధర్మం. దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వటము, దివ్యాంగులకు పెన్షన్ పెంచటము, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క కనీస ధర్మంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. తర్వాత మీరు గమనిస్తే గనక దివ్యాంగుల తరపున ఇంతవరకు కూడా ఎంపీగా అయింది మనం చూస్తే జైపాల్ రెడ్డి గారు. ఆయన ఒక దివ్యాంగుడు మాత్రమే కాదు, చాలా అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ చూపించి ముందుకెళ్ళిన వ్యక్తి. సో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఎవరు దివ్యాంగులుగా భావించొద్దు. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే మనకున్నంత శక్తి, మనకున్నంత యుక్తి, మనకున్నంత ఫోకస్ భూమి మీద ఎవ్వరికి లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా మన దగ్గర ప్రభుత్వం రావాలి, మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనకంత శక్తి ఉంది. అందరూ స్వయం శక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. నేను కూడా అంతే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, చాలా పెద్ద ఉద్యోగం వచ్చినా ఇది కాదు, నేను స్వయం శక్తి మీద ఇంకా ఎక్కువ మందికి స్ఫూర్తినిస్తానని ముందుకెళ్తూ ప్రయత్నం చేస్తాను. దివ్యాంగుల తరపున ఎవరేం చేసినా, అంటే దివ్యాంగులకు ఏ కష్టం వచ్చినా ముందుంటానికి అన్నగారు ఉన్నారు. అన్నగారి తర్వాత నేను అన్నగారి కోసం, వాళ్ళ ఆశయాల కోసం ప్రయత్నించడానికి చాలా పెద్ద పోరాటమే చేశాను. మీరందరూ తెలుసు, గత 2 నెలల క్రితం జరిగిన ఎపిసోడ్ అన్నమాట. అంటే దివ్యాంగుల హక్కుల చట్టం 2016 వచ్చింది. కానీ మీరు చూస్తే కనుక సార్ మీకు కూడా దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎవరైనా దుర్భాషలు అయితే ఆడితేనో, వాళ్ళని అవమానిస్తేనో అట్రాసిటీస్ చట్టాలు ఉన్నాయి. దివ్యాంగులకు అలాంటి చట్టం సరైన చట్టమే లేదనమాట. అందరికంటే కష్టం, సమాజంలో కష్టపడేది దివ్యాంగుడే. కానీ ఆ విషయంలో వాళ్ళని అవమానిస్తే, అవమానకరమైన స్టేట్మెంట్స్ చేస్తే, పబ్లిక్ లో అవమానకరమైన స్టేట్మెంట్స్ చేస్తే ఒక చట్టం అంటూ మనకు సరైన చట్టం ఉందా? ఏం చేసుకుంటావు చేసుకోపోండి, మీరు మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎవరు పడితే ఎవరైనా ఏదైనా అనొచ్చు, ఒక సొసైటీని అనేయచ్చు, ఒక కమ్యూనిటీని అనేయచ్చు అంటాం. మెయిన్ గా మాకు కావాల్సింది ఉద్యోగాలు, పెన్షన్లు, అన్నిటికన్నా ఎక్కువ ఆత్మగౌరవం. ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు, ఎవరన్నా ఊరుకునేది లేదు, ఆ హక్కులు వదిలేది కూడా లేదు. సార్ మీ తరపున, మన సంఘం తరపున దివ్యాంగుల ఆత్మగౌరవం, హక్కులు, మా పెన్షన్లు, మిగతా విషయాలు అన్ని పోరాటం చేసి సాధించుకోవచ్చు. లేదా అసలు పెన్షన్ లేకుండా కష్టపడి సంపాదించుకుని 6,000 కాదు, నెలకు 60,000 సంపాదించుకునే స్తోమత తెచ్చే ప్రయత్నం మనం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దివ్యాంగుడు 6,000 కాదు, స్వయం శక్తితో నెలకి 60,000 తెచ్చేంత ఐడియాస్ చేద్దాం. మనం వచ్చే 10 ఏళ్ళలో టార్గెట్ పెట్టుకుని ఒక 60,000, 70,000 నెలకి సంపాదించే శక్తి చేసే విధంగా మనం, నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను సార్. మనందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ అన్నాను నేను. అన్నిటికన్నా గొప్పది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా అందరూ ఐక్యం అవ్వాలి, అందరూ ఒక చోటకి రావాలి, అందరూ ఉద్యమం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఫ్లైట్ స్కూల్ తీసుకురావడానికి పాపం అప్పటికే మీటింగ్ పెద్దగా అయింది, మధ్యాహ్నం అయింది. తమ్ముడు నేను తప్పనిసరిగా వస్తా అని అన్నాడు. నేను స్కూలే బంద్ చేసిన, ఎందుకంటే 30 సంవత్సరాలు నడిపినా మా సంఖ్య తగ్గిపోయింది కృష్ణన్న. పిల్లలు లేరు, వెతికినా దొరుకుతలేరు, టోటలీ బ్లైండ్. తర్వాత గవర్నమెంట్ కూడా చట్టాలు మార్చినాయి, సపరేట్ స్కూల్స్ ఉండకూడదు, వీళ్లకు సహజ సమానత రావాలని చెప్పి ఇంక్లూజివ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఏర్పాటైనది. ఇంకా 50 ఏళ్ళు పోతే మా బ్లైండ్ వికలాంగుల సంఖ్య కనపడదు. యాక్సిడెంటల్ గా వికలాంగులు అవుతున్నారు తప్ప బ్లైండ్ మచూచి లేదు, ఏది లేదు. కొంచెం 50 సంవత్సరాలు పోతే మా తరాలు పోయిన వంటి మీకు కనపడరు. ఎవరు యాక్సిడెంటల్ వికలాంగులు మాత్రం ఉంటారు, మానసిక వికలాంగులు కొంతమంది ఉంటారు. అది శుభ పరిణామం. నేను ముందు నుంచి కూడా, నా చిన్నప్పటి నుంచి కూడా నాది RSS భావజాలం. అందుకని నేను పెద్ద సూర్దార్ భవన్ 5 కోట్ల బిల్డింగ్ కట్టించిన. ఈ రోజు నా పిల్లలు 200 మందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినాయి. నా మనస్తత్వం ఏంటంటే ఈ షోపుటప్పులు, యాక్షన్లు, ఫోటోలు దిగుడు ఇవన్నీ నచ్చవు. ప్రాక్టికల్ గా ఉండాలని మనస్తత్వం నాది. టీచర్ గా ఉన్నా, అందుకని హైదరాబాద్ లో ఉంటే నేను అది చక్రం తిప్పేవాడిని, అది వేరే చూసేవాడిని. కృష్ణన్న, మీకు నేను చెప్పదలుచుకున్నది, నా ఫ్రెండ్ కే రాములు, మీ సామాజిక వర్గం, నేను ఇద్దరం 76 to 78 వరకు ఆలియా కాలేజీలో ఎస్సీ కమిషన్ మెంబర్, క్లాస్మేట్స్. తర్వాత బీజేపీ నాయకుడు చింతా సాంబమూర్తి గారు, నేను ఆర్టీసీలో కలిసి పనిచేసినాం. నల్లగొండలో మా వికలాంగులకు ఈ మేడం చెప్పినట్టు ప్రతి దగ్గర నేను అందుని, నేను బ్లైండ్ అని వాడవద్దు. అందులో అయితే ఏంది, మన పనికిరాని వాళ్ళమా? ఉద్యోగం వచ్చేంత వరకు వాడుకోవాలి, ఆర్థికంగా ఎదిగేంత వాడుకోవాలి. ఆ తర్వాత దాని పేరు చెప్పి మనం, నా పద్ధతి కాదు. మీరు నల్గొండకు రండి, రాజకీయ నాయకులు కాదు కదా, ఎవ్వరు కూడా నన్ను చూస్తేనే అందరు ఈయన జోలికి పోద్దనే కాడికి తెచ్చుకోండి నల్గొండ. అది నేను మొన్ననే ఈ మధ్య ఈటల రాజేందర్ గారి సమక్షంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్న. 8 ఏళ్ళు అయింది నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. ఇప్పుడు నేను ఇక్కడ కేవలం మందకృష్ణ గారిని సన్మానం చేయడానికి, తర్వాత మా తమ్ముడు గోపాలు
పట్టువికలుగా కృష్ణాన్ని అంటే ఒక అందుడు ఉండేందుకు నేను మా తమ్ముని అభినందిస్తున్నా. కాబట్టి నేను ఇంకా వేరే పనుల మీద మొత్తం కృష్ణాన్ని అంటే ఉండాలని ఉండే. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య మీద నన్ను రమ్మన్నారు. నేను కేసీఆర్ సామాజిక వర్గం వెలమ కులస్తుని కానీ నేను మన కులానికంటే మతానికంటే బలహీనం, అందులో పక్షపాతిని. కాబట్టి ఈ రోజు రేపు మొన్న రెండో తారీఖు అన్న మీటింగ్ పెడతాడేమో, వచ్చి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను హైకోర్టులో కేసు చేసిన, ఏమని, సార్ మేడం మాకు కప్తే కమిషనర్ ఉండాలి, శైలజ అక్కడ ఉండకూడదు, దొంగ ఇన్స్పెక్టర్ దొంగ ఉంటే కుదరదని లాయర్కి చెప్పిన. జడ్జి రెండో తారీఖు నాడు ఉంటే దాని వాయిదా ఇప్పించింది ప్రభుత్వం. మళ్ళీ మా అడ్వకేట్ పోయి ఎమ్మటే 3వ తారీఖు వచ్చింది. రేపు 12వ తారీఖు నాడు కేసు ఉంది. దయచేసి అందరూ కూడా మన కమిషనర్ వచ్చినారే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఈ దరిద్రం ఏంటంటే ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ లేక అండ్లనే ఉండి అండ్లనే ప్రమోషన్స్ అండ్లనే ఉండబట్టి మన పనులు అయితలేవు. అక్కడి నుంచి శైలజ మేడం కదిలేంత వరకు మనం బాగుపడం, మీరు రాసి పెట్టుకోండి. అది ఆమె జరిగినానే మనం బాగుపడతాం. కాబట్టి జరగాలంటే రేపు గవర్నమెంట్ విజ్ఞప్తి చేసిన కొన్ని కాకమ్మ కర్రలు చెప్పకుండా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ ఇవన్నీ ఇవ్వండి, కానీ అక్కడ మాత్రం శైలజను ఉండకూడదు అని నేను రిక్వెస్ట్ చేసిన. కోర్టు కూడా రేపు లాస్ట్కు నీకు టైం కావాలని అడిగితే జడ్జి మేడం మంచిగా ఉంది, ఆమె పేరు ఏదో ఉంది, నందా ఉన్నట్టుంది, లేదా నీకు 10 రోజుల కంటే ఎక్కువ టైం ఇవ్వను, నేను 10 రోజులను ఆన్సర్ చేయి, లేకపోతే డిస్పోజ్ చేస్తానని నాకు నమ్మకం ఉంది. 31 వరకు మనకు సపరేట్ కమిషనర్ ఎవరెవరు వస్తారని విశ్వాసం ఉంది. దానికి మీరందరూ కూడా సహకరించాలని ఉద్దేశంతో నేను చేస్తాను. నేను ఖచ్చితంగా నా కోరిక ఏంటంటే చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే నాకు చాలా ఇష్టం. ఈ కాంగ్రెస్ వల్ల ముచ్చటెట్టుందంటే కావో కమావో కిలావో అంతే వీళ్ళ ముచ్చట. రేవంత్ రెడ్డి గారు మొన్న వికలాంగుల సభకు వచ్చేది ఉండే. ఎందుకు వచ్చేది ఉండే? జైపాల్ రెడ్డి సోదరుడు కూడా పద్మారెడ్డి వికలాంగుల అల్లుడే ఆయన, కాబట్టి వికలాంగుల మీటింగ్కు రాలేదు. తర్వాత మొన్న నిరసన తెలియజేద్దాం అని ఉండే. ఎందుకంటే వీరయ్య అంటే ఆయన గురించి ఆయన చెప్పుకోమను. ఆ మీటింగ్ లో ఏందా వికలాంగుల అది దేంది అలయపలైన దత్తాత్రేయ స్టైల్ కొట్టబోయి గవర్నమెంట్ పైసతో నువ్వు గవర్నమెంట్ పైసా పెడితే నువ్వు నీ పేరు పెట్టుకుంటావు. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడుగుతున్నాం. ఆ ఖర్చు ఎవరు పెట్టినరో మాకు తొందరగా తెలుస్తుంది. అందులో నీకెందుక మా కృష్ణని విమర్శించిన వాట, నేను లేను, అక్కడికి రాలేదు, కానీ మా ఫ్రెండ్స్ అంతా చెప్పినారు. దాన్ని కూడా నేను నిరసన తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి కేవలం గోపాల్ను, కృష్ణన్నను, ఇప్పుడే ఈ మేడం గొప్పతనం తెచ్చింది, ఈ ముగ్గురికి సన్మానం చేస్తాం మేము. ఆ రాంబాబు గారు ఆ ఫోటో తెచ్చి మనందరి సమక్షంలో అది ఏముందని మీరు చెప్పండి, నాది నేను చెప్పుకుంటే అది అవుతుంది. మనందరం కలిసి ఇక్కడ తమ్మి గోపాల్ ఇక్కడ కృష్ణన్న ఫోటో ఇద్దాను. నేను ఎక్కువ ఇక్కడికి వచ్చిందే కృష్ణన్న కొరకు వచ్చిన నేను, కాబట్టి కృష్ణన్న అడుగుజాలు నడిచే నేను కూడా అభినందిస్తున్నా. త్వరలోనే మా నరేంద్ర మోడీ గవర్నమెంట్ రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నట్టు నా దృష్టికి వచ్చింది. తొందరనే మనం రాజ్యసభ మెంబర్ గా చూస్తాం, లేదంటే 29లో మనం మంత్రిగా చూస్తాం. ఈ 2 జరిగితే మీరు రాసి పెట్టుకోండి. మామూలు కుట్ర కాదు, ఎవ్వరు కూడా గమనించని కుట్ర. ఏం కుట్ర అంటే 2-3 నెలల సంది వికలాంగుల ఉద్యమాలు జరుగుతున్నాయి భారీ ఎత్తున. అందరం కూడా మానసికంగా ఆ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనస్ఫూర్తిగా మేము ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్ లో దసరా నెక్స్ట్ రోజు మన మిత్రులు అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు ఒక మీటింగ్ అయిన తర్వాత సీతక్కని గట్టిగా నేనే అడగటం జరిగింది అందరి ముందండి. మరి 136 కోట్లు మీరు శాంక్షన్ చేశారు, ఎందుకంటే జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన అంశాలు. అంటే అప్పుడే ఆమె మినిస్టర్ డైరెక్టర్ సెక్రటరీకి ఏదో ఇచ్చింది. సాయంత్రం వరకు మేము ఉండి ఒక డిఓ లెటర్ కొట్టించి కరుణ గారు లాస్ట్ డే చీఫ్ సెక్రటరీకి నోట్ పంపించి ఆమె ఆంధ్రకి వెళ్ళిపోయింది. ఓకే, సర్వే పేపర్ వచ్చింది. బాబు సపరేట్ ఎక్కండి. సర్వే పేపర్ లో ఫస్ట్ పేపర్ లో మీరు అందరు జాగ్రత్తగా చూడండి. ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు బట్టి విక్రమార్క గారి పేపర్ లో 13వ క్వశ్చన్ లో వికలాంగుల కాదా అని ఒకటి ఉంది, చాలా బాగుంది. దానికి పక్కన ఏముంది, ఒక టేబుల్ ఉంది. టేబుల్ ను ఐడెంటిఫై చేసే స్టార్స్ 2 ఉంది. ఇది ఫైనల్ గా మనం ప్లానింగ్ కమిషన్ తో మాట్లాడి చేసింది. 3 రోజులు ఎంట పడ్డాం బాగా, ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్. మనకు జీవితంలో ముందు కావాల్సింది లెక్క తర్వాతనే అందరి జీవితాలు బాగుపడేది అని అనుకున్నాం. బాగా జరిగింది. ఎమ్మటే మేమంతా వేసుకున్నాం 13 నెంబర్ చెలో 13, ఇంటికి ఎవడొచ్చినా 13 రాసుకోండి అని. తీరా ఫీల్డ్ వర్కర్లు ఏమైంది, అవునా లేదా క్వశ్చన్ ఉంది, టేబుల్ తీసేసారు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనకి ఎక్కడ దెబ్బ తగులుతుంది అక్కడ సూక్ష్మంగా మనం దెబ్బ కొట్టాలి. మీరు అందరు కూడా గ్రామాల నుంచి వచ్చారు, అవునా కాదా? ఫీల్డ్ లో పోయినాక అవునా కాదా ఉంది తప్ప 21 టేబుల్ లేదు. ఎందుకు లేదు?
నేను క్వశ్చన్ చేశాను. సామాజిక పరిస్థితిలో కులగణన, విద్య, ఆరోగ్యం, రాజకీయం అన్ని పరిస్థితుల మీద సామాజిక గణన వస్తుంది. అవునా కాదా అంటే నా పేరు శ్రీనివాసులు, నేను వికలాంగుడు, అవునా కాదా? అవును, అయిపోతుంది. కానీ నా సామాజిక పరిస్థితి, నేను బ్లైండా, నేను డెఫా, నేను ఆర్థోపెడికా, నేను డిస్లెక్సియా, నేను హిమోఫోలియా, నేను తలసేమియా, నేను పార్కిన్సన్నా, ఇట్లా 21 చెప్పాలి నేను. ఈ 21 రకాల సామాజిక పరిస్థితి ఎట్లా తెలుస్తుంది? నెంబర్ 1, అది ఒక పెద్ద కుట్ర. రెండో కుట్ర ఏంటంటే జనం పెరిగితే, ఇప్పుడు మనము 4,000 ఇచ్చేది 6,000 ఇస్తే కొన్ని వేల కోట్లకు అవుతుంది. అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, అక్కడ మందకృష్ణ ఊకునే మనిషి కాదు, ఇప్పుడే ఈ ఉన్న పరిస్థితి అని, అది మనకు ఇక్కడ సర్వేల కుట్ర పెద్ద ఎత్తున జరిగింది. ఇది మనం గమనించాలి, సూక్ష్మంగా ఆలోచించాలి. ఇంకొక విషయం, 21 రకాల వికలాంగుల హక్కుల చట్టంలో పెట్టకపోతే రేపు ఆ సర్వే ఇల్లీగల్. మేము ఈడ పిలిచి తయారు చేస్తున్నాం. వికలాంగుడు అనగానే మనం 21 రకాలు అంతే. అంటే ఒక్కొక్కరి సామాజిక స్థితి వేరు ఉండొచ్చు, ఒక్కొక్కరి యొక్క సమస్య వేరు ఉండొచ్చు, బాధ వేరు ఉండొచ్చు, కానీ వికలాంగులు మాత్రం 21 రకాలు అనేది దట్ ఈస్ ద స్టేట్ గుర్తించింది, సెంట్రల్ చట్టం ఇచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. మందకృష్ణ గారికి చాలా ముఖ్యమైన అంశం ఇది. కాకపోతే ఇంకొకటి, నేను ఎందుకంటే అందరికి శుభాకాంక్షలు చెప్పలేదు, వరల్డ్ డిజేబుల్డ్, ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వాలని, దయచేసి అందరు కూడా మరి వికలాంగ దినోత్సవం శుభాకాంక్షలు. ఇకపోతే 26వ తారీఖు గురించి కూడా ఒక మాట చెప్పాలి. వికలాంగులము కొంతమంది సంఘాలము అక్కడ మీటింగ్ ఎందుకు అటెండ్ అయ్యామంటే, ప్రభుత్వంలో 26 తారీఖుకు 3వ తారీఖు వారం రోజుల టైం ఉంది. వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఒక 50 మందితో మాట్లాడి కనీసం 1-2 అంశాలైనా, బడ్జెట్ నాన్ బడ్జెట్ 2-3 అంశాలైనా అయితే అనుకొని కొంతమంది ఇక్కడున్న మన మిత్రులు కూడా రావటం జరిగింది, అందరం కలిసి పోవటం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాల జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం కంటే దరిద్రంగా జరిగింది. చప్పలు కొట్టరింది, ఏం లేదా ఊపు? అవునా కాదా? అవునైతే చప్పట్లు, అవును కాకుండా మౌనంగా ఉన్నట్టు. ఓకే, సర్వే విషయంలో కరెక్టేనా? చప్పట్లు. వరల్డ్ డిజేబుల్ డే అవునా? నేను పోలేదు, బైకాట్ చేసిన. నేను పర్సనల్గా నేను బైకాట్ చేసిన. ఎందుకు చేసిన అంటే 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్నదో పెద్దదో అడుక్కొని ఏదో ఒక జీవో తెచ్చుకునే వాళ్ళు, ఏదో ఒక జీవో 4 బండ్లల్లో మంచిది. ఈసారి ఏమన్నది మంత్రి, 80 కోట్ల బడ్జెట్ అన్నది, వచ్చిందంతా అడగండి, ఏం లేదు ఆడ, ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు మేము వాచ్ రాగలు ఎంటబడుతున్నాం. ఇకపోతే మందకృష్ణ గారికి ఈ చెప్పాల్సిన ఒక 4-5 సబ్జెక్టులు. నిజంగా కూడా వ్యక్తిగతంగా నా స్టేట్మెంట్ ఏంటంటే, భూమికి కోట్ల సంవత్సరాలు ఆస్తుంటది. మనం భూమి మీదకి వచ్చి 60, 70, 80 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నాం. ఆ 80 ఏళ్లలో 8-9 మంచి పనులు చేసిన గొప్ప వ్యక్తులు అవుతాం. అలాంటి గొప్ప అవకాశాన్ని మీరు వికలాంగులను తీసుకోవటం అది మొదటి నుంచి ఉంది. ఇకపోతే రెండో విషయం, ఐఎమ్ సారీ టు సే దట్ 2007లో ఏదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ తోటి అట్టిటైనా 2007 తర్వాత 2024 వరకు 17 ఏళ్ల నుంచి కూడా మళ్ళీ మీతో ఎక్కడో అవకాశం వస్తే చేసి పంచుకోవాలని ఈ రోజు మేము ఇక్కడ రావటం జరిగింది. సోదరులారా, ఇంకోటి వికలాంగులు. ఎవరు వికలాంగులు? ఈ రోజు మనకు మనం దరిద్రులుగా, మనకు మనం బాధితులుగా, మనకు మనం బాధలుగా ఉన్నాం. కానీ మనందరం కానీ ఒక్కసారి మన లెక్క చూసుకుంటే మనమంతా చాలా వీరులం. ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఈ రోజు 10,56,000 మంది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇది 2011 సర్వే, 7 రకాలు. మరి 2016లో మన సర్వే వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనా? 21 రకాలు. అంటే 20 లక్షల మంది వికలాంగులు ఉన్నాం. దాదాపు ట్రైబల్ పాపులేషన్ కు నియరెస్ట్ గా ఉన్నాం. 20 లక్షల మంది వికలాంగులకు ఎస్సీ ఎస్టీకి జనాభాకు తేడా ఉంటది. ఎట్లా అంటే ఎస్సీ జనాభాలో తండ్రి ఎస్ఏ, తల్లి ఎస్ఏ, భార్య ఎస్ఏ ఎక్కువ, 99%. వికలాంగులకు వచ్చే వరకల్లా ఒక్క వికలాంగుడు కుటుంబంలో ఉంటే అమ్మకు కష్టమే, భార్యకు కష్టమే, భర్తకు కష్టమే, పిల్లలకు కష్టమే. ఆ కుటుంబంలో కనీసం ఒక వికలాంగుడు ఉంటే 4గురికి మాత్రం సామాజిక, ఆర్థిక అన్ని రకాలుగా నష్టాలు వస్తాయి. అందుకే మనం ఏమంటున్నామంటే, మేము 20 లక్షలు కాదు, మనం 80 లక్షలు. అది గుర్తుపెట్టుకోరు. మేము 20 లక్షలు కాదు. ఎందుకంటే ఈ రోజు కుటుంబంలో వికలాంగంగా పుడితే ఎస్సీల కనీసం మేనగోడలకైనా ఇచ్చి పెళ్లి చేస్తారు, పేదోడైనా పేదరాలకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎస్సీ ఎస్టీల వికలాంగుడు పుడితే ఇంట్లో ఉన్న మేనగోడలు కూడా పిలిచి పిల్లనివ్వరు. నువ్వు వికలాంగుడు, నీ కాళ్ళు లేవు, చేతులు లేవు. వాడు సంపాదిస్తే తప్ప, వాడు దిగ్దిగా బతుకుతే తప్ప. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మన ముందు ఆత్మగౌరవం, బాధ్యత అన్నారు, ఆత్మవిశ్వాసం ఎక్కడంగా వస్తుంది? 80 లక్షలు ఉన్నాం.
ఆత్మగౌరవం ఎక్కడొస్తుంది? 20 రకాలు ఉన్నాం. ఇవాళ 80 లక్షల ఓట్లు. మొన్న మీకు విషయం తెలుసు, అసెంబ్లీలో ఎన్ని ఓట్లు ఎందుకు మారినాయి? కేవలము 12.5 లక్షల ఓట్లతో ప్రభుత్వం ఇటు అటు అయింది. అదే మందకృష్ణ గారు వికలాంగుల సంఘాలంతా ఏకం చేసి ఈ జనాభా తీసుకుంటే నీకు ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు, ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు. ఈ వికలాంగుల జనాన్ని కరెక్ట్ గా లీడ్ చేసే కెపాసిటీ, లీడ్ చేసే స్థితి కావాలి. దానికి బాలలత గారు, మందకృష్ణ గారు, ఇంకా సామాజికమైన అంశాలు. ఎందుకంటే చాలా విషయాలు నేను చెప్పేది ఎవిడెన్స్, ఇదంతా ఎవిడెన్స్ తోని, ప్రూఫ్ తోటి, దాట్ పొలిటికల్ స్పీచ్. ఇకపోతే అసెంబ్లీలో రేపు బిల్లులు పెడుతున్నారు. ఏం బిల్లు పెడుతున్నారు? 3 పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పాల్గొనవచ్చు, 3 పిల్లలున్నా ఇంకా ఏమైనా కన్సీలు ఇస్తున్నారు. పింఛన్ విషయంలో మోసం చేస్తున్న పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు గమనించండి. దీన్ని ఎట్లా అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్ ఏదైతే ఉన్నదో అది 225 రూపాయలు. కానీ 25 ఇవ్వకుండా 200 రూపాయలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కున్నది. ఆ తర్వాత 2009లో అసలు పెన్షన్ విషయం మాట్లాడనేలే. 2008లో మరి ఏదైతే వికలాంగుల హక్కుల పోరాట గౌరవ శ్రీ మందకృష్ణ గారి పోరాటం ఏదైతే ఉన్నదో ఆ ఒత్తిడికి తలొగ్గి మరి అప్పుడు మల్లురావు గారి ద్వారా మరి మేము 1500 డిమాండ్ చేస్తే 500 ఇచ్చిన ఆ చరిత్ర, మరి 500 ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కే ఉంది. అప్పుడు ఆ చర్చల్లో సారాంశం ఏంటంటే సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ వైజ్ గా 5, 6, 700 ఇస్తామన్నారు. 6, 700 ఇవ్వలేదు, 500 మాత్రమే ఇచ్చిండ్రు. అది 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అదే కొనసాగింది. మరి ఆ తర్వాత మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, 6,000 ఇస్తానని ఇప్పటి వరకు మరి ఇంతవరకు మాట్లాడట్లేదు. నేను అంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ వికలాంగుల పెన్షన్కు, వికలాంగుల పట్ల మోసం చేసిన గవర్నమెంట్ ఏంటంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ అనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఇప్పటికైనా మరి 6,000 రూపాయల పెన్షన్ అమలు చేసి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్లను అమలు చేసి మరి ఏదైతే మరి మీరు మాట నిలబెట్టుకుంటారా లేదా మోసం చేసిన చరిత్రను మరోసారి దక్కించుకుంటారా మరి ఈ ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం. జై లిబరల్, జై వికలాంగ్, జై హింద్.